ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి కార్యరూపంలో కనిపిస్తోంది. తాజాగా కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దీంతో ఆయా యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. వాణిజ్యపరంగా రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సాన్ సంస్థలు ఏర్పాటు చేసిన పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థలు 2022-23లో పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభించి అత్యంత వేగంగా పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన తరుణంలో వాటి యాజమాన్యాలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల పురోగతి ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఆ దిశలోనే పలుచోట్ల మెగా ఇండస్ట్రియల్ హబ్లు, ఈఎంసీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందులో భాగంగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2019 ఆగస్టులో ప్రతిపాదన చేసిందన్నారు. అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి 2021 మార్చిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారాయన. దాంతో అదే ఏడాది 2021 డిసెంబర్లో వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని గుర్తు చేశారు. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పూర్తి సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ పారిశ్రామిక రంగంలో జిల్లా రూపురేఖలనే మార్చివేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2022-23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సాన్ సంస్థలు వెంటనే తమ పనులు ప్రారంభించాయని, శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలు పెడుతున్నాయనన్నారు. ఈ సందర్భంగా టెక్నోడోమ్, టెక్సాన్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2019-2024 మధ్య రాష్ట్ర జీడీపీలో ఉత్పాదకత రంగం వాటా 11.12% సగటు వృద్ధి సాధించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ రంగంలో నమోదైన వృద్ధి 6.9% మాత్రమే.